ఈ న్యూస్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుఫారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకులు ప్రశాంత్ రెడ్డి హత్య కుట్ర జరిగిందనే వార్తలు అలజడి రేపుతున్నాయి. కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్ రెక్కి నిర్వహించారని తెలుస్తోంది. గతంలో ఓ హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. 2.5 కోట్లకు డీల్ కుదిరినట్టుగా ఆడియో వైరల్ అయ్యింది. కోర్టు, రీల్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరించారని తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇట్లా గొడవ చేస్తావు అంటే నేను చేయనన్నా, అట్లా ఆడ మా అన్న ఉంటాడు, మా అందరికి ఆయననే అన్నా అని చెప్పిన నేను. అంటే గొడవ అంటే ఏం కొట్లాటనా? ఎవరితోనో కొట్లాడడం? ఆ ప్రశాంత్ అన్నతో. ప్రశాంత్ అన్నతోనో కొట్లాడమని చెప్పిండా? అవునా? ఆ. అయితే నేను పోనానా, ఆడ మా అన్న ఉంటాడు, నా ఇంటికి ప్రతి ఒక్క దానికి వచ్చింది, నాతోనికి, నా బర్త్డేకి, నా బిడ్డ బర్త్డేకి, నా పెళ్లికి వచ్చిండు, మా పిల్లల పెళ్లికి వచ్చిండు అని నేను చెప్పిన. చెప్తే సరేలే రుచింది ఇంకా అని చెప్పి నాకు అన్నాడు. ఇట్లా పైసలు ఇట్లా ఆఫర్ ఇచ్చింది అన్న. ఏమని ఆఫర్ వచ్చింది అన్న 2 కోట్లు ఇట్లా 2 కోట్లు ఇస్తా అని చెప్పిండే అన్న. 2 కోట్ల 50 లక్షలు ఇస్తానండి. ఎవరు చెప్పారు? నవీన్. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు అన్న ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న? ఇది జరిగే సంక్రాంతి దగ్గరికి వెళ్ళి నడుస్తుందన్న. అంటే నీకు ఇస్తాను చెప్పిండా? నాకు ఇస్తా అని చెప్తే నేనేమన్నా, అరే పైసలు తీసుకొని పారిపోవాలి, అన్నకు గెలవాలని చెప్పిన నేను. పైసలు తీసుకొని పారిపోమని చెప్పినావు? పైసలు తీసుకొని నీకు గలుద్దామని నేను చెప్పిన. పైసలు తీసుకొని నాకు కలుద్దామనే? నీ దగ్గర పైసలు, ఆ పైసలు దొంగతనంగా మనం లేపుకొని వెళ్ళిపోవాలి, నరసింహన్నకు గెలవాలి, నరసింహన్నకి చెప్పేదాం ఉన్న మాటలని నేను చెప్పేదామని నేను అన్నా. ఎవరికి? ఎవరు? నువ్వు ఒక్కనే పోయినావా? నేను ఒక్కనే పోయినా. అయితే నేను ఒక్కని పోయి నేనేమన్నా పైసలు స్కామ్ చేస్తా అని చెప్పి నేను ఇలా అనుకున్నా. వాళ్ళని ఇట్లా చేసి తీసుకుందాం అనుకున్నావా? స్కామ్ చేసి నీకు కలుద్దాం అనుకున్నానా. మరి కలుద్దాం అనుకున్నా నాకు చెప్పినవా ఏమన్నా? మరి నువ్వు చెప్పలే అన్న, నేను భయపడి చెప్పలే అన్న. ఇదంతా బయట పడుతుంది ఇప్పుడు, నాకేమో ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతలే అన్న, భయం అవుతుంది. అట్లా కాదు, నువ్వు ఒక్కనే పోయినావా? ఇంకెవరు ఉన్నారు? ఎవరెవరు పోమన్నారు? ఏమైంది? ఎందుకు ఇట్లా ఎందుకు చేసుకున్నారు మీరు? అన్నా ఇంకా దండం పెడతా అన్న, ఇంకెప్పుడు నీ కళ్ళ ముంగలు తిరుగుతున్నా అన్న. ఏమన్నా ఇప్పుడు చిన్నపిల్లాడు అనుకున్నావా అన్నా? ప్రశాంత్ ఏమన్నా చిన్నపిల్లాడు అనుకున్నావా ఇప్పుడు? కాదన్నా, పెద్ద ఆయననే అంటా అన్న. నాటమోటోల గురించి ఆలోచించవలసిన అవసరము నీకేమవసరము? నీకు వెనక ఎవరున్నారు? ఎవరన్నా చెప్పిరా? నువ్వు చేసినావా? చేయలే అన్న. అట్లా కాదు, నీకెవరన్నా వెనక ఉండి చెప్పిరా లేక నువ్వే చేస్తున్నావా ఇదంతా? వాళ్ళు ఇంట్లో ఉండి చెప్పిరా. నవీన్ చెప్పిండు ఏమైనా అయితే నేనున్నా అని నాకు ఒకసారి చెప్పిండే. నీకు నవీన్కు నీ మీద ఎట్లా నమ్మకము? నువ్వు ఇట్లా ఇవన్నీ చేస్తావని ఎట్లా తెలుసు? అంటే మనకొండలు ఒకసారి ఇట్లా గొడవ అయినప్పుడు కలిసి ఉంటాను, అందరికి పెద్ద గొడవ అయింది. నవీన్కు నీకు ఏం దోస్తాను? నవీన్కు నువ్వు ఇటువంటి చేస్తావని నవీన్కి ఎట్లా తెలుసు? నవీన్ నీ దగ్గర వచ్చి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను పెళ్లి వేసింది వాళ్ళ ఇంటికి, వాళ్ళ దానికి పెళ్లి వేసిన, అందరికి వేసిన పిల్లనా, అందరికి వేస్తే ఇట్లా మాటలలో దేవరకథలో దోస్తుండే 2-3 దోస్తులు ఉంటాయి. దేవరకథ అవతల మన కురుమూర్తికి బాటల. నేను మజాక్ ఇట్లా అనుకుంటూ ఉంటే ఇద్దరిని, ఇట్లా గొడవలు పెద్దది అది ఇది అని నేను అనింటి. అంటే దాంట్లో ఇది సరిపోతాడని చెప్పి ఇట్లా ఇది చేసుకున్నట్టున్నారు అన్న. అంటే తప్పైందన్నా, ఇంకా జీవితంలో ఎవరితో నాకు కూలి చేసుకొని బతుకుతున్నా. చిన్న చిన్న విషయాలు కాదు కదరా, నువ్వు తిక్క ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు? అర్థం కాదు. నరసింహ నీకు కాలు మొక్తానా ఒక్కసారి చూడన్నా. చిన్న విషయాలు అయితే ఏమన్నా ఏం లేదు కానీ ఇది ఒక్కసారి చూడనా, జర పిల్లలు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నా, జర దండం పెడతానా నరసింహనా. మళ్ళీ ఏం నేను మాట్లాడి చూస్తా ఉండు ప్రశాంత్ ఒకసారి, ఏమైంది ఇంతకు? అన్నా 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 ప్రశాంత్నా మాట్లాడి చూస్తా అంటున్నా. జర ఆయన కాలు మొక్కమన్నా మొక్తానా. నాకు నిన్న మొన్న పెళ్ళని చూసినావు కానా, చేద్దాం పైసలు ఆశ ఎవడిపోయినా కానీ వేరేది ఏం లే అన్న. పైసలకన్నా పైసల ఆశ అనేది ఏంది? ఇది కొట్లాటలేంది అసలు? ఎంత కొట్లాట ఏం చేద్దామని ఆలోచన లేదు కానీ పెద్దలు పెట్టిండు అన్న. ఆయన వల్ల నేను ఇట్లా బద్నామైనా. అరే బద్నాం అంటే కాదు, దీని వెనుక ఎవరున్నారు? నిన్ను ఊకేనే పూజ చేసి ముందరికి దొబ్బిరా లేక నువ్వే పోయినావా అనేది కావాలి కదా.
తెలియాలి కదా మళ్ళీ అది. అన్న నేనైతే ఉన్నది చెప్తున్నా చూడనా అన్న, ఆ. నేనైతే పైసలు అయితే స్కామ్ చేసి నీకే కలుద్దామని అనుకున్నాను. నిజం చెప్తున్నా, ఇది నేను ఆడ స్కామ్ చేసి నాకెందుకు కలుస్తారా? ఇంతకుముందు ఏమన్నా స్కామ్ చేసి నాకు కలిసినావా ఎట్లా ఏమన్నా? ఏం కలవలే అన్న. లేకపోతే ఇంతకుముందు ఏమన్నా స్కామ్ చేయమని చెప్పిందా నేను ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పలే అన్న. మళ్ళీ ఆడ స్కామ్ చేసి నాకెట్లా కలుస్తా అనుకుంటావు నువ్వు? అంటే అన్న ఇట్లా నీకు చెప్పి ఇట్లా నాకు ఇస్తురా అన్న, నీవే చూడనా అని చెప్పి, నీవే బెదిరి అన్న అని చెప్పి నీకు కలుద్దామని పైసలు ఇట్లా తీసుకొని వద్దామని అనుకున్నాను నేను. తర్వాత అన్న ఎవరు నాకు ఇంకా సాధారణ లేకపోతే నేను పైసలు గిట్ట తేనికి పోలే, కలవలే. అయితే అవతల పైసలు తీసుకొని వచ్చి నన్ను కలిసి నాతోనే వాళ్ళని బెదిరిస్తాం అనుకున్నావా ఎట్లా? అన్నా అయ్యి ఎట్లా పైసలు ఎట్లా తెస్తాం అనుకున్నావు? నాకెందుకు వెళ్తాం అనుకున్నావు అంటున్నా. అంటే ఇట్లా చేయమని పైసలు ఇస్తుండ అతను, అన్న ఇగో ఇట్లా అన్న మీద ప్లాన్లు వేస్తుండనా అని చెప్పి చెప్దామని నేనన్నా. అనే లోపే తర్వాత ఉండి నా ఫోన్, నేను పైసలకి నాకు ఫోన్ చేసి పిలిచిరు, ఒకసారి పైసలు తెస్తున్నా మీరు రాండి అని అన్నాడు. ఎవరన్నారు? నవీన్ నాకు అన్నాడు, నువ్వు రా అని అన్నాడు. అయితే రా అని అన్నాడే, నేనేమన్నా నేను ఇప్పుడేం రాను, నాకు అవసరం లేదని నేను చెప్పిన. సరే అన్నాడు. మళ్ళీ రోజు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నైట్ వస్తా నేను వచ్చి కలుస్తాలే అని చెప్పి పోనీకే పోయినా. పోతే పైసలు తేలే అన్న, నాకు వీడియో కాల్లో పైసలు చూపించింది అన్న. చూపిస్తే ఇంకా నేను పోలే, ఈ పాపం పైసలు ఇట్లా చేసుకోకూడదు అన్న, ఇంకా నేను రానని చెప్పి డైరెక్ట్ అన్న, ఇంకా ముఖం మీద అన్న. అంతే అన్న. కాకపోతే నీ దగ్గర ఎందుకంటే నీ ముంగాల పుట్టి పెరిగిన వాళ్ళు మన, ఇంకా నీకు మరినోళ్ళు ఏడా ఏం చెప్పినా చెప్పకుండా నీకు తెలుస్తుంది కదా అన్న. మాకు ఇవన్నీ చేసేది మనకి ఎలా తెలుస్తుంది రా? మీరు ఏమేమో చేసుకుంటూ పోయి ఏమేమో ఆలోచనలు చేస్తుంటే మాకెట్లా తెలుస్తుంది? దండం పెడతాను, ఇది ఒక్కసారి చూడండి అన్న. సచిన ఐటమ్ మరవనా, ఇంకా నేను మీతోనే ఇది చేస్తానా, మీతోనే కలిసి ఉంటానా, మీ ముందరనే పనిచేస్తాను. నేను ఏమంటున్నానంటే మొత్తం క్లారిటీ ఏమన్నా నాకు మొత్తం జరిగింది ఇది అన్న, నా వెనక ఉండి గిట్లా అన్నారు వాళ్ళు చెప్పినాను గిట్లా చేసినాను, నాకు మొత్తం క్లారిటీ వస్తే నేనేమన్నా ప్రశాంతిని అడగనికి వస్తుంది. పోయింది మన పిల్లాడలే, తప్పైందంటే ఏదో వాళ్ళు చెప్పినాను గిల్లు చెప్పినాను అనడానికి వస్తుంది. నేను సగం చెప్తే నేను ప్రశాంత్తో ఏం మాట్లాడాలి చెప్పినాను? నాకు అవతల వాళ్ళు అన్నారన్న, అవతల ఒక 4 సంవత్సరాల కింద అయితే ఉన్నారన్న. ఎవరన్నారు? ఎవరంటే నవీన్ వాళ్ళు ఇంతకు ముందు 4 సంవత్సరాల కింద చెప్పిరు. ఎవరికి చెప్పిరు? ఈ మన నాకే 4 సంవత్సరాల కింద. నేను రూప్ సింగ్ అని వాళ్ళకి నాకు తెలియదు సార్. ఇంకా నేను రూప్ సింగ్ అని తెలియదు అప్పుడు. ఇట్లా ఎంటుకలు పెద్ద పెట్టుకోకుండా మంచి నీట్గా ఉంటుంది కదా, నాకు గుర్తుపట్టలే. వాళ్ళు చిన్న లేదు కానీ గుర్తుపట్టలే. 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది. 4 సంవత్సరాలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందనే వార్తలు అలజడి రేపుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు. హరిశంకర్, అసలు ఏం జరిగింది? ఇప్పటివరకు ఆడియో కాల్ కూడా చాలా వైరల్ అవుతుంది, ఆ వాయిస్ కూడా మనం విన్నాం. పోలీసులు యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళు ఎవరనేది గుర్తించారా? సతీష్, దేవరకద్ర మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి దేవరకద్ర నియోజకవర్గంలో సుపారీ గ్యాంగ్ కలకలం సృష్టించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే బీజేపీ పార్టీకి చెందినటువంటి ప్రధాన నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కూడా కుట్ర పన్నుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే రూప్ సింగ్ అదేవిధంగా నరసింహ ఇద్దరు మాట్లాడినటువంటి మాటల సంభాషణ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో అరుణాచల రాజు అనే ఒక వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులు, అరుణాచలం రాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు హత్య చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. గత 4.5 సంవత్సరాల కిందటనే దీనికి పథకం వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఏదైతే రూప్ సింగ్ అనే వ్యక్తిని పిలిపించుకొని ఆయనతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఏదైతే కర్ణాటక మరియు కర్నూలు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి మరో వ్యక్తి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ హత్య చేస్తే ఖచ్చితంగా 2.5 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి వారిద్దరు మాట్లాడినటువంటి నరసింహ మరియు రూప్ సింగ్ మాట్లాడినటువంటి మాటలు అయితే ఆడియో రికార్డింగ్స్ అనేవి కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే కోర్టు అదేవిధంగా ఏదైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఆఫీసుల వద్ద ఈ యొక్క ప్రశాంత్ రెడ్డి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ హత్య చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు వ్యక్తీకరించడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నరసింహ చెప్పినటువంటి సమాచారం నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించి కేసు పుటప్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ హరిశంకర్.